నమస్తే, నేను మీ ఎంవి నాయుడు. పుస్తకాలు పంపిణీ చేస్తున్న ఎమ్మెల్యే కళా వెంకట్రావు విద్యార్థులు తమ భవిష్యత్తును నిర్ణయించుకునే కీలక సమయమే ఇంటర్మీడియట్ అని ఎమ్మెల్యే కిమిడి కళా వెంకట్రావు అన్నారు. అంటే విద్యార్థులు తమ భవిష్యత్తును తీర్చిదిద్దుకోవాలని, అలాగే దేశానికే ఒక వెన్నెముకలాగా వీరు ఉపయోగపడాలి కాబట్టి నిత్యము కూడా విద్యార్థులందరూ కూడా చదువుకోవాలని దశ నిర్దేశం చేశారు ఎమ్మెల్యే కళా వెంకట్రావు. అలాగే రహదారుల బాగుకు ప్రాధాన్యం మాట్లాడుతున్న బొబ్బిలి ఎమ్మెల్యే బేబీ నాయన తెరలం బొబ్బిలి రహదారి బాగుకు ప్రభుత్వం అధిక ప్రాధాన్యం ఇచ్చిందని ఎమ్మెల్యే బేబీ నాయన చెప్పారు. సోమవారం మండలంలోని కొన్ని గ్రామాలైతే మాత్రం పరిశీలించడం జరిగింది. స్థానిక ఎమ్మెల్యే బొబ్బిలి బేబీ నాయన కొన్ని గ్రామాలు అనేది సందర్శించారు. అక్కడ ప్రత్యేకంగా అయితే మాత్రం రోడ్ల గురించే మాట్లాడడం జరిగింది స్థానిక నాయకులతో. ఇక్కడ చాలా వరకు అయితే మాత్రము 20 కోట్ల రూపాయలతో ఉపాధి హామీ నిధులు మంజూరయ్యాయని, అలాగే 10 కోట్లు మంజూరు చేశారని రహదారి బాగుకు స్థానిక ఎమ్మెల్యే బేబీ నాయన చెప్పారు. అలాగే మరో కథనంలో మనం చూస్తే జారిపోతూ జాగ్రత్త అంటే గ్రామాల మధ్య ఉన్న రహదారి అభివృద్ధికి నోచుకోక అధ్వానంగా తయారైంది. విజయనగరం, శ్రీకాకుళం, పార్వతీపురం, మన్యం జిల్లాల అనుబంధ రోడ్లు అయినప్పటికీ పాలకులు పట్టించుకోలేదు. అంటే జిల్లాలకే అనుసంధానమవుతున్న రోడ్లు గత పాలకులు ఎందుకు దాన్ని పట్టించుకోవడం లేదు, అక్కడ ఉన్న స్థానిక ప్రజలే దాన్ని అర్థం చేసుకోవాలి. కానీ దీన్ని చేసేది ఇప్పుడు కూడా ప్రభుత్వాలు మారుతూ ఉంటాయి. అక్కడ ఉన్న స్థానిక పాలకులు స్థానిక ఎమ్మెల్యేలతో మాట్లాడుంటే ఈరోజు ఈ పరిస్థితి వచ్చేది కాదు. అసలే మలుపు ఆపై శిథిలం, ఊరి మధ్యలో మురుగుపోవడానికి రహదారి మలుపులు ఎప్పుడు నిర్మించినా కల్వర్టు సగం వరకే పాడైపోయింది. అంటే అసలే ఎక్కువ మలుపులు బొబ్బుల నియోజకవర్గం మొత్తం కూడా, అందులో కలవట్లు కూడా కొన్ని పోయాయి. దాని గురించి చాలా ప్రమాదకరంగా ఉందని ఈ శీర్షికలో మనం చూస్తున్నాం. అమ్మో పెదనాపురం వైపా పెదనామానపురం రైలు గేటు వద్ద పైవంతెన నిర్మాణ పనుల్లో భాగంగా ఆ పరిసరాలు మొత్తం దుమ్ము ధూళితో నిండాయి. జాతీయ రహదారిపై వాహనాలు రాకపోకలు సందర్భంగా రైలు గేటుకు ఇరువైపులో ధూళి వేగంతో ప్రయాణికులు స్థానికులు ఇబ్బందులు పడుతూ ఉన్నారు. అమ్మో పెదమానాపురం అనగానే ప్రజలందరూ కూడా భయాందోళనకి గురవుతూ ఉన్నారు వాహనదారులు. ఎందుకంటే భారీ వాహనాలన్నీ కూడా అక్కడ వెళ్తూ రావడంతో దాని వెనకతలో వస్తున్న ధూళికైతే మాత్రము వెనక ఏ వెహికల్ వస్తుందని కూడా చూడలేని పరిస్థితి ఉంది. చాలా ఇబ్బందికరంగా ఉంది. అలాగే గుంతలతో కొంచెం ఉన్న ముప్పు ప్రధాన రహదారిలో చుక్కల వలస వెళ్ళే బీటీ రోడ్డు గుంతలమయంగా మారిందని ప్రమాదకరంగా ఉంది. చెప్తున్నాం కదా, రాష్ట్రం మొత్తం కూడా గుంతలమయంగా ఉంది. కూటమి ప్రభుత్వం ప్రధానమైనగా ఏమైనా రాష్ట్రంలో తీసుకోవాలనుకుంటే మొదటగా రోడ్లు అనేది తీసుకోవాలని అనుకుంటున్నారు ప్రజలు. జనం గర్వించేలా చంద్రబాబు పాలన ప్రసంగిస్తున్న ఎమ్మెల్యే కోట్రి మురళీమోహన్. రాష్ట్ర ప్రజలు గర్వించేలా చంద్రబాబు పాలన కొనసాగుతుందని ఎమ్మెల్యే కోట్రి మోహన్ చెప్పారు. అంటే రాష్ట్ర బాగుకు ఏ విధంగా అయితే ఒక విజనరీ నాయకుడు ముఖ్యమంత్రిగా ఉన్నారు కాబట్టి ప్రజలందరూ గర్వపడేలాగా ప్రజాపాలన జరుగుతూ ఉందని రాజం ఎమ్మెల్యే కోండ్రు ఇక్కడ చెప్పడం జరుగుతూ ఉంది. అలాగే 2 మాధ్యమాలు కొనసాగించండి, ఎంఈఓ రామారావు వినతిపత్రం అందిస్తున్న యూటీఎఫ్ నేతలు. ప్రభుత్వ పాఠశాలలో తెలుగు, ఆంగ్ల మాధ్యమాలు సమాంతరంగా కొనసాగాలని, ఒకే సిలబస్ ఒకే పరీక్ష విధానం అమలు చేయాలని యూటీఎఫ్ నేతలు గరివిల్లో అన్నారు. అంటే 2 మాధ్యమాలు కూడా అంటే తెలుగు, ఆంగ్లము 2 కూడా సమన్వయంగా పాఠశాలలో అయితే మాత్రం జరగాలని ఎంఈఓకి వినతిపత్రం ఇవ్వడం జరుగుతుంది. అలాగే క్రియాశీలక సభ్యత్వంలో నెంబర్ 1 మాట్లాడుతున్న జనసేన నియోజకవర్గ ఇన్ఛార్జ్ అప్పలస్వామి నాయకులు. అంటే సభ్యత్వాల నమోదులో జిల్లాలోని బొబ్బిలి నియోజకవర్గం మొదటి స్థానంలో నిలిచిందని జనసేన నియోజకవర్గం ఇన్ఛార్జ్ చెప్పడం జరుగుతుంది. అయితే రాష్ట్రంలో అయితే మాత్రం క్రియాశీలక పాత్ర జనసేన పోషించింది కాబట్టి గతంలో ఇప్పుడైతే మాత్రం సభ్యత్వ విషయంలో కూడా అలాగే ప్రతి చోట్ల కూడా సభ్యత్వం చేస్తూ ఉన్నారు తగు ఇన్ఛార్జీలతో. అలాగే మనం కథనం చూస్తే పాఠశాల ఎన్నికలపై దృష్టి సారించాలి, కార్యకర్తల సమావేశంలో మాట్లాడుతూ ఉన్నారు స్థానిక నాయకులు. అంటే ఇంకా 2 రోజుల్లోన స్కూల్ ఎన్నికలు అనేది కమిటీలు ఉన్నాయి,
దానిపై అధికారంలో ఉన్నాం కాబట్టి ఖచ్చితంగా ప్రజలకు మనం విద్యార్థులకి ఒక మంచి భవిష్యత్తు ఇవ్వాల్సిన బాధ్యత మనపై ఉంది కాబట్టి ప్రతి స్కూల్లో అయితే కమిటీ చైర్మన్లుగా అక్కడ ఉన్న వాళ్ళందరం కూడా నిలబడాలని ఇక్కడ ఈ స్థానికంగా తెలుస్తూ ఉంది. అలాగే ఇది ఇక్కడ పక్కాగా అమ్మకాల వివరాలు ఇసుక యార్డ్ని పరిశీలిస్తున్న అధికారులు ఇసుక అమ్మకాల వివరాలు పక్కగా ఉండాలని తహసీల్దార్ ఎం శ్రేణి సిబ్బందిని ఆదేశించారు. అంటే ఇసుక యార్డ్ని పరిశీలించారు తహసీల్దార్ గారు. ఇక్కడ జరుగుతున్న అక్రమాలకు ఎక్కడ కూడా జరగకూడదు, అక్రమంగా ఇసుక అనేది తరలించకూడదు. ఏ వెహికల్ అయితే ఫస్ట్ వస్తుందో ఆ వెహికల్ లోడ్ అయిన తర్వాత బయట వెహికల్స్ అన్నీ కూడా బయటే ఉండాలి అని 1 by 1 అని ఇక్కడ ఎంఆర్ఓ గారు అయితే మాత్రము పరిశీలించడం జరిగింది. వరుణదేవ మొదటి తడికే కరువా. దాదాపు 15 రోజుల క్రితం కురిసిన వర్షాలకు పొలంలో నీరు చేరడంతో గజపతినగరం నియోజకవర్గంలో పలువురు రైతులు వరి నాట్లు వేశారు. ఇప్పుడు రెండోసారి తడి లేక నారు ఎండిపోయి పొలం బీట్లు వాడుతుంది. పురుటిపేట గ్రామ పొలాల్లో బీటులు అంటే 15 రోజుల క్రితం అయితే మాత్రం వరి నాట్లు అనేది మొత్తం కూడా వేయడం జరిగింది. కానీ ఒకేసారి వర్షంలో 15 రోజుల క్రితం రావడం, కానీ ఇప్పుడు పూర్తిగా కూడా కరుణుడు కనుకరించట్లేదు. ఈ కరుణించకపోవడంతో రైతన్నలందరూ కూడా అసలు ఇబ్బంది పడుతున్నట్టుగా దృశ్యాలు మనం చూస్తూ ఉన్నాం. అలాగే ఈరోజు ప్రధాన అంశంలో మనం చూస్తే పురపాలకుల హై స్కూల్ విద్యా కొరవాయే. వృధాగా ఐఐటి కాలనీలో ఇంటిగ్రేటెడ్ వసతి గృహం, బొబ్బిలిలో మూతపడుతున్న వసతి గృహాలు అనాలోచిత నిర్ణయాలతో ఇక్కట్లో. గతంలో అధికారులు ముందు చూపు లేకుండా ఉన్నత పాఠశాలలో లేని చోట వసతి గృహాలు నిర్మించారు. దీనివల్ల విద్యార్థులు లేక అవి మూతపడుతూ ఉన్నాయి. బీసీ బాలికల వసతి గృహం చుట్టూ పట్టణానికి 4 కిలోమీటర్ల దూరంలో ఉన్న ప్రేమ్నగర్లో నిర్మించారు. అలాగే సాధారణంగా చదువుల కోసం పల్లెల నుంచి పట్టణాలకు వస్తూ ఉంటారు. కానీ బొబ్బిలి పట్టణంలో మాత్రం పరిస్థితి విపణంగా ఉంది. ఇక్కడ 8 నుంచి 10వ తరగతి వరకు చదువుకోవాలంటే విద్యార్థులు సమీప పల్లెలకు పోవాల్సి వస్తుంది. వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా ఇక్కడ జరుగుతున్న తొంత అదే. అధికారులు అనాలోచిత నిర్ణయాలు, గత ప్రభుత్వ విధి విధానాలతో ఈ పరిస్థితులు ఏర్పడ్డాయి. పట్టణంలో ప్రైవేటు పాఠశాల సంఖ్య దాదాపుగా 15 వరకు ఉంటే పురపాలక ఉన్నత పాఠశాలలు కేవలం 2 ఉండడం గమనార్హం. అంటే చదువుకోవాలి అని అనుకునేటప్పుడు ప్రతి విద్యార్థి పల్లెలకు వదిలేసి పట్టణాలకు వెళుతూ ఉంటారు. అయితే ఇక్కడ మాత్రం బొబ్బిలి పట్టణంలో అయితే మాత్రం పట్టణం నుండి పల్లెలకు వెళ్ళవలసి వస్తుంది. అది ఎందుకు ప్రధానమైన కారణం ఏంటంటే అక్కడ గత పాలకులు చాలా దూరంలో అక్కడ ఉన్న ఇంటిగ్రేటెడ్ వసతి గృహాలు చాలా దూరంలో పెట్టడం జరిగింది. దానికి విద్యార్థులందరూ కూడా చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. అయితే మళ్ళీ 8, 9, 10 వెళ్ళాలంటే పట్టణం నుండి పల్లెకి పోవాల్సి వస్తుంది. అంటే ఒక ఆలోచితమైన తీసుకెళ్ళకపోవడంతో ఇక్కడ బొబ్బిలి పట్టణం అయితే చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తాం, ఈ సమస్యను ఎప్పటికే ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్ళాం. ఉన్నత పాఠశాలలో లేక వసతి గృహాల్లో చేరడం లేదని సహాయక వెనుకబడిన తరగతుల సంక్షేమాధికారిని శ్యామల కుమార్ తెలిపారు. అలాగే పాఠశాల అప్గ్రేడ్ విషయంపై జిల్లా విద్యాశాఖ దృష్టికి తీసుకువెళ్తామని ఎంఈఓ చల్ల లక్ష్మణరావు చెప్పారు. ఏది ఏమైనప్పటికీ కూడా విద్యార్థులందరూ కూడా చాలా ఇబ్బంది పడుతూ ఉన్నట్టుగా ఇక్కడ కనబడుతూ ఉంది బొబ్బిలి పట్టణంలో. చూస్తూనే ఉండండి ఎంఈ న్యూస్. నేను మీ ఎంఈ నాయుడు.